విశాలాపురంలో గోవిందయ్య అనే భాగ్యవంతుడు ఉన్నాడు. కూర్చొని తిన్న తరతరాలు తగ్గని ఆస్తి ఆయనకు ఉంది. అందువల్ల ఆయన చుట్టూ ఎప్పుడూ స్నేహితులు ఉండేవారు. అదే పనిగా అతన్ని పొగుడుతూ ఉండేవారు. గోవిందయ్య కవి కాదు, ఎన్నో కావ్యాలు శాస్త్రాలు చదివాడు. తనకు తెలిసిన విశేషాలు ఆయన ఎదుటివారికి ఎంతో ఆసక్తికరంగా చమత్కారంగా చెప్పగలడు. అటు ఆస్తి ఇటు చమత్కారం రెండూ చేరడం వల్ల ఆ ఊళ్ళో వింటే గోవిందయ్య కబుర్లే వినాలి అనే సామెత కూడా పుట్టింది. ఇలా ఉండగా కేశవుడనేవాడు విశాలాపురం వచ్చాడు. దురదృష్టవశాత్తు ఏదో ప్రమాదంతో వాడి తండ్రి హఠాత్తుగా మరణించారు. ఉన్న కాస్త ఆస్తిని బంధువులు అన్యాయంగా కాజేశారు. ఇంట్లో నుంచి వెళ్ళగొడితే పొట్ట చేత పట్టుకుని వాడు విశాలాపురం చేరాడు. ఊళ్ళో అక్కడ ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేయగా చివరికి కేశవుడికి పద్దయ్య ఇంట్లో పని దొరికింది. ఈ పద్దయ్యకు 60 ఏళ్ళుంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకులతో కోడళ్లతో పడక వాళ్ళను ఇంట్లో నుంచి పంపివేశాడు. భార్య సీతమ్మ మాత్రం తప్పనిసరి ఆయనతో ఉంటుంది. ఆయన పద్దయ్య ఆమెను రోజంతా ఏమో మాటలు అంటూనే ఉండేవాడు. కేశవుడు మంచి వ్యవహారవేత్త. చమత్కారంలో వాడికి వాడే సాటి. కబుర్లు మొదలు పెట్టాడంటే చెప్పడానికి వాడికి విసుగు రాదు, కానీ వినేవాళ్ళకే విసుగు రావాలి. వాడి వ్యవహార పరిజ్ఞానం, చతుర భాషణ సంయుక్తంగా కారణంగా పెద్దాయన దంపతుల మధ్య తిరిగి అన్యోన్యత ఏర్పడింది. మరికొన్నాళ్లకు ఆయన కొడుకు కోడళ్ళు మళ్ళీ ఇల్లు చేరారు. తండ్రితో కలిసి హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా ఏడాది తిరగకుండా ఆ ఊళ్ళో కేశవుడి మాట వింటే ఎవరి ఇంట్లో గొడవలు ఉండవు అని అంతా గొప్పగా చెప్పుకొనసాగారు. ఏ ఆస్తిపాస్తులు లేని కేశవుడు తన ఊళ్ళో ఇంత పేరు రావడం గోవిందయ్యకు చాలా అవమానం అనిపించింది. సమయం చూసి వాణ్ణి ఎలాగైనా చిన్నబుచ్చాలి అని ఎదురు చూడసాగాడు. అలాంటి సమయం కోసం శివయ్య అనే అతడు ఆయన వద్ద అప్పుకు వచ్చాడు. అదే సమయంలో శివయ్య పేద రైతు. అతడికి అపర్ణ అనే పెళ్ళిడు కచ్చిన కూతురు ఉంది. ఆమెను ఆ ఊరి రత్నాల వ్యాపారి కొడుకు భద్రుడనేవాడు పెళ్లి చేసుకుంటా అన్నాడు. శివయ్యకు ఈ పెళ్లి ఇష్టమే, కానీ భద్రుడు తండ్రి 5,000 వరహాలు అడిగాడు. ఆ సంగతి భద్రుడికి చెప్తే తండ్రి ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందన్నాడు. ఇందువల్ల శివయ్య గోవిందయ్య వద్దకు అప్పుకు వచ్చాడు. కేశవునికి కించపరచడానికి ఇదే మంచి అదనపుగా ఉంటుందని గోవిందయ్య తలుచుకున్నాడు. అందుకు అతడు ఒక ఆలోచన చేశాడు. మన ఊరిలో కేశవుడు అనేవాడు వాక్చాతుర్యంలో మన రాజుగారి ప్రధాన మంత్రిని కూడా మించిపోయాడు. నీ డబ్బు సమస్య వాడి మాటలతో పరిష్కారం కాగలదేమో, ప్రయత్నించి చూడు అని సలహా ఇచ్చాడు. శివయ్య తనకి ఆలోచన రానందుకు బాధపడుతూ కేశవుడి దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పుకున్నాడు. భద్రుడు అపర్ణను చేసుకోవాలని అంతగా ఉంటే కట్న కానుకలు ఎందుకు? అంత అందగత్తెకు పైసా కూడా కట్నం ఇవ్వకూడదు. ఆమెకిష్టమైతేనే ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు కేశవుడు. ఈ వార్త భద్రుడికి చేరింది. అతడు వెంటనే శివయ్య ఇంటికి వచ్చి కట్నం విషయంలో నా తండ్రిని ఏదో విధంగా ఒప్పించి తీరుతాను. ఏ కట్నం వద్దు, అపర్ణతో నాకు పెళ్లి జరిపించండి చాలు అన్నాడు. ఆ సమయంలో కేశవుడు అక్కడే ఉన్నాడు. అతడేదో అనబోయేంతలోపే అపర్ణ కల్పించుకుని, కేశవుడు నన్ను చేసుకుంటాననకపోతే నువ్వు నా తండ్రి వద్ద కట్నం తీసుకునేవాడివి, నేను కేశవుడినే పెళ్లి చేసుకుంటా అంది. ఇది విని కేశవుడు కంగారు పడ్డాడు. భద్రుడు మనసు మార్చుకునడానికి నేనా మాట అన్నాను. అతన్ని చేసుకుంటే భోగభాగ్యాలతో తులతూగుతావు. తాత్కాలిక ఆవేశం, తొందరపాటు నిర్ణయం తీసుకోకు అంటూ అపర్ణను హెచ్చరించాడు. భద్రుని ముఖం చిన్నబుచ్చుకొని అపర్ణతో సరే, అంతా నీ ఇష్టం, నువ్వు కోరినట్టే. పెళ్ళయ్యాక చందనాపురం తీసుకువెళ్ళి అక్కడ వింతలన్నీ చూపించాలనుకున్నాను. నన్ను నిరాశపరచకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చందనాపురం గురించి అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే ఓడ మీద సముద్ర ప్రయాణం చెయ్యాలి. అక్కడ ఎన్నో వింతలు, అద్భుత వస్తువులు ఉన్నాయని చెప్పుకుంటారు.
నెల రోజుల తర్వాత కేశవుడు అపర్ణకు నెల రోజుల తర్వాత కేశవుడికి అపర్ణకు పెళ్లి జరిగింది. ఊరంతా కేశవుడి గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. గోవిందయ్య కేశవుడి తెలివితేటలకు ముక్కున వేలేసుకున్నాడు. కేశవుడి ఇంట్లోనే సమస్యలు సృష్టించి అతన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనలో పట్టుదల కలిగింది. ఒకనాడు గోవిందయ్య కేశవుని ఇంటికి వెళ్ళి, నేను చందనాపురం వెళ్తున్నాను. నీ భార్య అపర్ణ నా కూతురు లాంటిది. ఆమెను నాతో పాటు తీసుకువెళ్ళి చందనాపురం చూపిస్తాను అన్నాడు. నీకు అంగీకారమేనా అని అడిగాడు. 1-2 నెలల తర్వాత మేమే ఇద్దరం కలిసి చందనాపురం వెళ్తాం. మీ మాటలు కాదన్నందుకు ఏమనుకోకండి అన్నాడు కేశవుడు తాపీగా. తన పథకం పారనందుకు విచారంగా గోవిందయ్య ఒక్కడు మరునాడు చందనాపురం వెళ్ళాడు. ఇది జరిగాక కేశవుడు తన భార్య చందనాపురం చూపాలని పట్టుదల వచ్చింది. అతడి మామ శివయ్య ప్రయాణానికి అవసరమైన డబ్బు ఇచ్చాడు. కేశవుడు భార్యతో బయలుదేరి చందనాపురం వెళ్ళాడు. 4 వారాల తర్వాత గోవిందయ్య చందనాపురంకి తిరిగి వచ్చాడు. అక్కడ విశేషాలు తెలుసుకునేందుకు చుట్టూ స్నేహితులు ఆయన చుట్టూ వచ్చారు. గోవిందయ్య వాళ్ళతో, ఈ భూమి మీద అలాంటి నగరం ఉందంటే నమ్మడం కష్టం అంటూ వాళ్లకు తాను తెచ్చిన కొన్ని వస్తువులు చూపించాడు. వాటిలో అందమైన పట్టుచీరలు, తలతలా మెరిసే కుచ్చుటోపీలు, నగిస్ పెట్టెలు, ఇంకా అనేక విచిత్ర వస్తువులు ఉన్నాయి. మీకింకా చెప్పవలసినది చాలా వింతలు ఉన్నాయి. 1 వారం ఆగిరండి అన్నాడు గోవిందయ్య వాళ్ళతో. అయితే వారం గడిచాక గోవిందయ్య ఇంటికి ఎవ్వరూ రాలేదు. కారణమేమిటా అని అతను చూస్తూ ఉన్నాడు. ఈ లోపల కేశవయ్య భార్యతో చందనాపురం నుంచి తిరిగి వచ్చాడు. తనకు తెలిసిన వారందరికీ రకరకాల వస్తువులు, బహుమానాలు ఇచ్చాడు. ఇది విని గోవిందయ్య ఆ బహుమతులు తీసుకున్న వారిలో కొందరిని పిలిచారు. వాళ్ళలో చలపతి అనేవాడికి నెమలి ఈక చూపగానే, అయ్యో పాపం, నీకు ఇంతే యోగ్యం ఉందన్నమాట. నేను నీకోసం బంగారు ఉంగరం తెచ్చాను. అందరికీ కానుకలు ఇవ్వాలనుకుని వస్తువులు ఒక సంచిలో వేశాను. ఓడ దిగే సమయానికి ఆ సంచి ఎక్కడికి పోయిందో మరి నాకు దొరకలేదు అన్నాడు. ఆ సమయంలో అక్కడికి కేశవుడు గోవిందయ్య సంచి కథ గురించి విన్నాడు. తనలో తాను నవ్వుకున్నాడు. కేశవుని చూసి గోవిందయ్య, ఏం కేశవ, నువ్వు నా కోసం ఎలాంటి బహుమతి తెచ్చినట్టు లేదే అన్నాడు. కేశవుడు బాధ నటిస్తూ, నా దగ్గర ఉన్న వస్తువులన్నీ సర్దెంత చోటు లేక మీరు తెచ్చిన ఆ సంచిలోనే వేశాను. అందులో మీకోసం తెచ్చిన ముత్యాల హారం ఒకటి ఉంది. అయ్యో, ఆ సంచి పోయిందన్నమాట అన్నాడు. కేశవుడి చమత్కారం తెలిసి అక్కడ వాళ్ళందరూ గొల్లుమన్నారు. అప్పటి నుంచి కేశవుడు తన దగ్గరికి వచ్చి ఎవరైనా చందనాపురం నుంచి నాకేం తీసుకురాలేదా అని అడిగితే వారికి గోవిందయ్య తీసుకుని వచ్చిన సంచిలోనే నేను మీకు తెచ్చిన వస్తువులు వేశాను, కానీ అది పోయింది కదా అనేవాడు.